డబుల్ 1 8 మేడం మామ కాదా డబుల్ 1 8 మార్చిలో అయింది మేడం ఎఫ్ఐఆర్ లేదు మేడం 118 కేసు పెట్టినది అక్కడ కోసం 324 పెన్షన్ ఇస్తామని చెప్పినారు. బీసీ సంక్షేమ మంత్రిగా మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిండేదే. 50 ఏండ్లు దాటిన వాళ్ళందరికీ కూడా మీరు పెన్షన్ ఇస్తారని చెప్పినారు. ప్రజలందరికీ కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఆ పెన్షన్స్, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారని మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఆ బాధ్యత బీసీ సంక్షేమ మంత్రిగా మీకుంది. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలు బీసీల పైన నిరంతరంగా దాడి చేసినా కూడా మీరు టీడీపీ వాళ్ళందరినీ కూడా మీరు ఏదైతే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారో టీడీపీ వాళ్ళందరూ కూడా సిద్ధలింగప్ప అనే మనిషి ఇక్కడ నిజంగా పశువులాగా ప్రవర్తించి ఈరోజు ఇట్లా అమానుషంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేసినా కూడా పోలీస్ వ్యవస్థ పైన ఈరోజు మేము మండిపడుతున్నాం. ఎందుకంటే మీరు మనపైన కేసు కడుతున్నారు. మన సర్పంచ్లకి వాళ్ళ రిలేటివ్స్కి రక్షణ లేదంటే నిజంగా ఈ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాము. అగైన్ మనము అదేవిధంగా జస్టిస్ ఫర్ అభయ అనే దాంట్లపైన వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తూ ఈరోజు మహిళా సాధికారత వైపు అడుగు వేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గతంలో దిశ యాప్ అనేది కూడా మనం ఇచ్చినాం. ఆ దిశ యాప్ ద్వారా ఎన్నో మహిళలపైన జరిగే ఒక కేసు కూడా మనం తగ్గించే ఒక పరిస్థితి. గతంలో దిశ యాప్, దిశ స్టేషన్స్ ద్వారా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ని మనం తగ్గించినాం. అయితే ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఏదైతే మాట్లాడుతున్నారో మహిళా సంక్షేమం గురించి, ఈరోజు పూర్తి స్థాయిలో అది జరగట్లేదు అని మీ అందరూ కూడా సవినయంగా కోరుకుంటూ, అదేవిధంగా మహిళా భద్రత పైన, శిశువుల భద్రత పైన, మైనర్ బాలికల పైన ఏదైతే ఈ అత్యాచారాలు జరుగుతున్నాయో, ఏదైతే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ జరుగుతున్నాయో, దయచేసి దీనిపైన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే స్పందించి మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి. ఏదైతే మీరు మాట ఇచ్చినారో సంక్షేమ పథకాల గురించి అవన్నీ తక్షణమే అమలు చేయాలి అని మీ అందరికీ కూడా వినమించుకుంటూ ఉన్నామని చెప్తూ, రాబోయే రోజులైతే ఖచ్చితంగా బీసీల పైన, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ పైన ఎక్కడ కూడా దాడి జరగకుండా ఈ పెనుగొండ నియోజకవర్గంలో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ మళ్ళీ ఇట్లా సంఘటన ఇంకొకసారి జరగకూడదనే విధంగా పోలీసులు కూడా హెచ్చరిక వహించాలి అని కోరుకుంటున్నాం. పెనుగొండ కాన్స్టిట్యున్సీలో సోమాదేపల్లి మండలం బ్రహ్మసముద్రం పంచాయతీ మేకల్పల్లిలో మొన్న జరిగిన విద్యా కమిటీ ఎలక్షన్స్లో మనము ఇక్కడ పోటీ చేసినామని చెప్పేసి ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా మా సర్పంచ్ వరందామ పైన, అదేవిధంగా వాళ్ళ బ్రదర్ పైన దాడి చేయడం జరిగింది. ఎంత అమానుషంగా వాళ్ళు దాడి చేశారంటే బ్లేడ్ తీసుకొని ఇక్కడ కోసినారు. అంటే పోటీకి ఎందుకు వచ్చినారు అన్నట్లా సిద్ధలింగప్ప అనే వ్యక్తి, టీడీపీ వ్యక్తి, ఇక్కడ ఆయన టీడీపీ కన్వీనరు, ఆయన వచ్చి ఇట్లా దాడి చేయడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాను. ఉబ్బరకి చెందిన మన సర్పంచ్ అంటే బీసీల పైన బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న సవితమ్మ ఇలాకాలో ఈ దాడి జరుగుతూ ఉంది అంటే ఆమె బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండి ఏం సాధిస్తూ ఉంది అని ఒకసారి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎప్పటి నుంచి అయితే మనం చూస్తున్నాం, June 4th రిజల్ట్ వచ్చింది. ఆ రోజు నుంచి కూడా పెనుగొండ కాన్స్టిట్యున్సీలో
ఎస్సీల పైన నిరంతరమైన దాడి, ఎస్టీల పైన దాడి, అదేవిధంగా బీసీల పైన దాడి, వెనకబడిన కులాలకు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీస్ అని నడిపించినారు. ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇలాఖాలోనే బీసీల పైన దాడి జరుగుతోంది. బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసి అమానుషంగా ప్రజలపైన, అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన ఇట్లా దాడి చేస్తూ ఉన్నారు. దీన్ని పోయి మనము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో ఎదురుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైనే ఈరోజు కేసు కడుతున్నారు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి పోయింది లా అనేది అడుగుతున్నాను. మొన్న మనం చూసినాం, హోమ్ మినిస్టర్ అనిత గారు పోయి కలకత్తా ఆర్జీ కార్ హాస్పిటల్లో ఏదైతే ఒక డాక్టర్ పైన లైంగిక అత్యాచారం జరిగి దాని తర్వాత ఆమెను చంపేసినారు. నిజంగా చాలా బాధాకరం. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈరోజు మహిళల పట్ల ఎంత కరుణంగా వ్యవహరించినారు జగన్మోహన్ రెడ్డి గారని గతంలో మనం చూసినాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా జస్టిస్ ఫర్ అభయ కేస్ ఏదైతే కోల్కతాలో ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన పైన మహిళ ఆమె 31 years రెసిడెంట్ డాక్టర్ పైన, ఆమె పైన అత్యాచారం జరిగి మళ్ళీ ఆమెని అక్కడే మర్డర్ కూడా చేశారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈరోజు జస్టిస్ ఫర్ అభయ అనే దాంట్లో కూడా మేము కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. ఎవరైతే హీనమైన కృత్యాలు చేసినారో ఖచ్చితంగా వాళ్ళకి అతి త్వరలోనే సిబిఐకి అయితే హ్యాండ్ అవుట్ చేశారు. కోల్కతాలో కేసు ఒక మహిళ, నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది. మొన్న చూస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా వైజాగ్లో డాక్టర్స్ వాళ్ళందరితో కూర్చొని ఆమె కూడా ధర్నాలో పాల్గొని న్యాయం కావాలి మహిళలకని ఆమె చేసిన ధర్నాల్లో, నిజంగా పాల్గొన్న ధర్నాల్లో మంచిగా బాగానే ఉంది. అయితే కర్నూలు జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి, అంటే ఒక మైనర్ పైన, బాలిక పైన అత్యాచారం జరిగి ఆ డెడ్ బాడీ ఇంతవరకు మిస్ అయింది. ఇంతవరకు కూడా దానిపైన స్పందించలేదు. ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉంది అని కూడా కనపట్లేదు. ఈరోజు మీరు కలకత్తాలో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని అనుకుంటున్నారు హోమ్ మినిస్టర్ గారు. అయితే మన రాష్ట్రంలో జరిగిన ఈ ఒక డెడ్ బాడీని కూడా మీరు కనిపెట్టలేకపోయినారంటే లా ఆర్డర్ అనే సిచ్యువేషన్ ఎక్కడికి పోతా ఉంది అనేది ఒకసారి మీరు గమనించండి. ఈరోజు పొద్దున్నే కూడా వైజాగ్ హాస్పిటల్లో ఒక మైనర్ బాలిక డెలివరీ అయింది. నిజంగా దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా, ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అయితే ఏర్పాటైందో మహిళల పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నారు. మీరు సూపర్ 6 అనే ఒక హామీ ఇచ్చినారు. హామీ ఇచ్చి మహిళలకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు, మహిళలకు ఉచితమైన జర్నీ అని చెప్పారు. బస్సులో ప్రతి ఇంటికి మీరు వెళ్ళారు బిఫోర్ ఎలక్షన్. సూపర్ 6 ద్వారా 18 ఏళ్ళు నిండితే నీకు 1500 మహిళలు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో మీ అందరికీ కూడా ఫ్రీగా డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నారో తల్లులకి అందరికీ కూడా 15,000 అన్నారు. ఇవన్నీ కూడా మీరు మహిళలకి ఇచ్చిన వాగ్దానం కదా, మహిళలకి ఇచ్చిన వాగ్దానం. ఈరోజు మహిళల పైన నిజంగానే అన్యాయం జరుగుతూ ఉంది. అయితే కూడా మీరు స్పందించలేకపోతున్నారు. మీరు ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. నిన్న సాయంత్రం చోడవరంలో ఒక చోడవరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అదేవిధంగా ఎందుకు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు? ప్రజలందరూపై ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని బిర్యానీ తింటున్నారు, అదేవిధంగా మందులు తాగుతున్నారు ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకొని అని ఒక చోడవరం ఎమ్మెల్యే గారు చెప్తున్నారంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. మళ్ళీ ఆయన చెప్తున్నాడు డబ్బు డ్రా చేసుకొని ప్రజలకి ఏదైతే ఖాతాలో డబ్బు వేస్తారో ఆ డబ్బు డ్రా చేసుకొని బిర్యానీ తింటున్నారు, మందు తాగుతున్నారు. అదేవిధంగా మహిళలందరూ కూడా వంట చేసేది మానేసుకొని ఫ్యామిలీ ప్యాకేజ్ బిర్యానీ తింటున్నారు, అవసరం లేకున్నా కూడా బట్టలు కొనుక్కుంటున్నారు. ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలని ఒక్క ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అంటే ఆయన అడుగుతున్నాడు గతంలో ఏం మంచి జరిగింది సంక్షేమ పథకాలు ఇస్తే అని. చోడవరం ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాను, గతంలో మనం ఇచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కు ఇచ్చిన 18,000తో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ చేయూతతో ఎంతోమంది ఇండ్లలో మనం ఈరోజు వెలిగించినాం. అదేవిధంగా తల్లుల అందరూ అకౌంట్కి కూడా 15,000 ఇచ్చి
ఈరోజు మహిళా సాధికారత వైపు మేము అడుగు వేసినాం. మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అని డ్వాక్రా సంఘంలో మనం ఇచ్చిన మా రుణాలన్నీ కూడా మనం ఇచ్చిన మా అక్క చెల్లెలు అనుకొని మీరు ఈరోజు అడుగుతున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు. ఏం మంచిది ఒరిగింది అని మీరు అడుగుతున్నారా? యాక్చువల్లీ అది అడిగే అర్హత కూడా లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడేది ఇడిచిపెట్టి ఎందుకు ఇవ్వాలి మీరు సంక్షేమ పథకాలను అడుగుతున్నారంటే మీరు ఏ చిత్తశుద్ధితో మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని నేను ఈరోజు అడుగుతున్నాను. స్థానికంగా ఉన్న మంత్రి గారు కూడా ఈరోజు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే మహిళలందరూ కూడా మీరు ప్రామిస్ ఇచ్చినారు